మామిడి చెట్లకి పూత స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా, ఈ పూతనైతే ఉంచము, తీసేయాలంటే కొద్దిగా బాధగానే ఉంటుంది. కానీ 4 ఇయర్స్ తర్వాత దీనికి కాయలు చెట్లు అనేవి పెద్దగా అవ్వాలి కాబట్టి ఈ పూతనంతా తీసేస్తాము. ప్రకృతి దాని పని తను చేస్తూ ఉంటుందంటే అదనమాట. పూత వచ్చే సీజన్లో పూత వస్తూనే ఉంటుంది. చూసారా పూత ఎలా ఉందో? వీటన్నిటిని ఇప్పుడు తీసేస్తామన్నమాట. మీకు ఈరోజు పొలంలో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా చూపిస్తాను. పొలంలో రకరకాలైన పిట్టలు వస్తుంటాయి కదా, అవి ఇంకా పొలాల్లోకి వస్తుంటాయి. మార్నింగ్ పూట అయితే నెమళ్ళు కూడా వస్తాయి. ఏమంటే అవి వచ్చిన టయానికి మేమైతే ఎప్పుడు లేము, ఉన్నవాళ్ళు చెప్తారు నెమళ్ళు కూడా వస్తాయంట. ఇక్కడ చూడండి, మామిడి చెట్లు పిట్ట గూడు కూడా కట్టుకుంది. ఇంకా కనబడుతుందా? గూడు కట్టుకుంది. ఇంకా ఎగ్స్ అయితే పెట్టలేదు. ఇక్కడ నుంచి క్లారిటీ ఇట్లా గుడ్లు అయితే ఇంకా పెట్టలేదు. ఈ పిట్ట గూడు అయితే చిన్న మన మధ్య ఫింగర్ ఉంటుంది కదా, అంత సైజు పిట్టలు ఉంటాయి అన్నమాట. కలర్ఫుల్ పిట్టలు ఇవి. నెక్స్ట్ చూసారా ఎంత అందంగా అల్లుకుందో. ఎగ్స్ అయితే లేవు, మనం చేత్తో అయితే గూడుని టచ్ చేయకూడదు. లేవు. చూసారా ప్రకృతి, బర్డ్స్, పొలంలో నేచర్ అట్లానే ఉంటుంది. ఇట్లా అంతా కంచె వేసేస్తామన్నమాట. ఎందుకు అంటే ఎద్దులు, అడవి దున్నపోతులు కూడా వస్తుంటాయి అన్నమాట. పొలం అడవి పందులు, రకరకాల కొండకి దగ్గరలో ఉందన్నమాట. ఇది రకరకాలైనవి వస్తాయి. అడవి పందులు అయితే ఎక్కువ వస్తాయంట. ఇవన్నీ ఎందుకు అని మొత్తం చుట్టూ ఇట్లా ఫినిషింగ్ చేసేస్తామన్నమాట. థ్యాంక్ యూ. చూసారా ఉదయాన్నే సూర్యోదయము ఎంత బాగుందో, కొండల మధ్య సూర్యుడు. నేచర్, ఎంజాయ్ ద నేచర్. థ్యాంక్ యూ. పప్పాయి ప్లాంట్స్ కూడా పెట్టాము. పప్పాయి పెట్టాను, జామ పెట్టాను, నారింజ, నిమ్మ, నేరేడు, సీతాఫలం, ఇలా రకరకాలు కూడా పెట్టాము. ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు పప్పాయి పండ్లు చెట్టుకి పాదు తీసుకున్నాం. ఆ పాదంతా వేస్ట్ అవ్వకుండా సైడ్లలో ఇట్లా టమోటా వేసుకున్నాం. చూసారా, టమోటాలు వస్తాయి మనకి, పప్పాయి చెట్టు కూడా పెరుగుతుంది. అట్లానే అన్ని కొన్ని చోట్ల గోంగూర వేసాము, కొన్ని చోట్ల వంకాయ చెట్లు వేసుకున్నాము. ఎట్లయినా గజిబిజి లైఫ్లో నుంచి కొద్దిగా రిలాక్స్ కోసం ఇట్లా వచ్చి స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది కదా. ఈరోజు పొలంలోకి కొన్ని రకాల ఇంకా కొన్ని చెట్లు ఎన్ని తెచ్చినా మనకి తక్కువ అనిపిస్తాయి కదా. కొన్ని చెట్లు రాజమండ్రి నుంచి తెప్పించాను. ఈరోజు ఆ చెట్లు ప్లాంటేషన్ కోసమే వచ్చా. చూడండి, చూసారు కదా, కొబ్బరి చెట్లు అనమాట. ఇవి మలేషియన్ కోకోనట్ అంట. ఎక్కువ హైట్ పెరగవు. 3 ఇయర్స్ ప్లాంట్ అప్పుడే మనకి కొబ్బరి బొండాలు రావడం స్టార్ట్ అవుతాయంట. అందుకని కొబ్బరి చెట్లు, కరేపాకు చెట్టు, చూసారు కదా, కరేపాకు చెట్టు చూసారా. ఇది జామ, సీతాఫలం. ఇది మన రసాలు అనమాట. మామిడికాయలు రసం మామిడికాయ అంటారు కదా, ఆ ప్లాంట్. ఇవన్నీ కడియం నర్సరీ నుంచి తెప్పించాను. చూద్దాం ఈ చెట్లు ఈరోజు ప్లాంటేషన్ చేస్తున్నా ఎట్లా ఉంటాయో మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. చూసారు కదా, ఈ విధంగా కొబ్బరి చెట్లు తెప్పించాము కదా, దాన్ని ఇట్లా గుంతలు తవ్వేసి 1.5-2 feet పైనే ఉంటుంది. అంత లోతులు పెట్టేస్తున్నాము. ఎందుకంటే ఇవి పెద్దగా అవుతాయి కాబట్టి. కొబ్బరి బొండాలు చూద్దాం ఎలా వస్తాయో. ఈ విధంగా వేసేసి ఇది నాటినాక నెల రోజుల తర్వాత కొద్దిగా ఆవు పేడ, జీవామృతము వీటిని ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. ఎటువంటి కెమికల్ లేకుండా ఆర్గానిక్గానే పెంచడానికి ట్రై చేస్తున్నాము. జీవామృతము, ఎండిన పశువుల ఎరువు, మగ్గిన పశువుల ఎరువు అన్నా కదా, వాటిని మాత్రమే చెట్లకి ఇచ్చి పండిస్తున్నాము. ఇక్కడ పిల్లల్ని చూసారా, హాయిగా రిలాక్స్ అవుతున్నారు చెట్టు నీడలో, గొడుగు నీడలో. చూడండి ఒక్కసారి.
హాయ్ చెప్పండి. హాయ్. రిలాక్స్ అవుతున్నాడు మా బుడ్డను చూడండి. వేణు అంట కదా, వేణు కొడుకు అనమాట. ఇంకా మన పొలంలో ఇప్పుడు వంకాయ చెట్ల హార్వెస్ట్ అన్నాను కదా, వంకాయలు అక్కడికి వెళ్దాం రండి. చూసారు కదా, ఈ విధంగా చెట్టును నాటేసాము. చెట్టు చుట్టూ ఎప్పుడైనా సరే మనం ఇంత పెద్ద చెట్లు నాటుకున్నామంటే వాటి చెట్టు చుట్టూ పాదులు అనేది కంపల్సరీ అనమాట. పాదులు ఉంటేనే నీరు సరైన పద్ధతిలో వెళ్ళి చెట్లు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మనము ఏ ఎరువు ఇచ్చినా కూడా దాంట్లో ఉంటుందన్నమాట. ఇందాక చూపించినట్టు ఆ పాదును వేస్ట్ చేయకుండా మనము ఆ పాదు కార్నర్లో టమోటా చెట్లు, చిన్న చిన్న వంకాయ, గోంగూర అట్లాంటి చిన్న చెట్లు కూడా మనము వేసుకోవచ్చు. ఆవు పేడ అనమాట. ఈ ఆవు పేడని నేను ట్రాక్టర్తో ముందే తెప్పించి పెట్టాము. ఈ ఆవు పేడ చూసారు కదా, దీన్ని ఒక 6 months ఇట్లానే ఉంచేస్తాం. ఒక కుప్పగా పోసి పెట్టేస్తే ఇది మంచి ఎరువుగా తయారవుతుంది అనమాట. పొలానికి ఎటువంటి పెస్టిసైడ్స్ అయితే ఇవ్వాలనుకోలేదు కదా, ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి ఆవు పేడ కన్నా బలమైనది ఏది లేదనమాట. చూసారు కదా, మేము తెచ్చింది పచ్చి పేడ. ఇలా కొన్ని రోజులకి ఇట్లా చూసారా అడుగున ఎలా ఉందో, ఇలా మట్టిలాగా బాగా మంచి ఎరువు తయారవుతుంది మనకి. ఇంకా నేను 2 months అయింది. 6 monthsకి అయితే ఇంకా బాగా మనకి మంచి సేంద్రియ ఎరువు అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, వంకాయలు ఇవన్నీ వంకాయ చెట్లు వేయించాను. 3 months అయిపోయిందండి. ఈ వంకాయ చెట్ల కాపు ఒక్కసారే కాదు, దీని నుంచి మనం 6 months వరకు కూడా మన క్రాప్ అనేది తీసుకోవచ్చు. చూసారా ఎంత నవనవలాడుతూ వంకాయలు ఉన్నాయి అంటారు కదా, అట్లా ఆల్రెడీ ఒక 2 times అయితే కోయడం కూడా జరిగింది. మన గార్డెన్ అయితే చిన్న బాస్కెట్లు కావాలి, పొలం కాబట్టి నేను ఇంత పెద్ద బాస్కెట్ తీసుకొచ్చాను. బేషను చూద్దాం ఎన్ని వస్తాయో. పిల్లలు కోసేయండి. కాయలు చూడండి అమ్మ ఏడున్నాయో. చూసారు కదా, ఇక్కడ ఉందండి. లా ఉన్న కాయలు కోయండి. దీనికి ఎటువంటి ఎరువులు అనేది ఇవ్వడం లేదు నేను, కేవలము ఆవు పేడతోనే మగ్గిన పశువుల ఎరువు జీవామృతం ఇస్తాను. ఏమన్నా పురుగులు వస్తే కనుక వేప నూనెను మాత్రం స్ప్రే చేస్తా. మీకు పుల్లటి మజ్జిగ కూడా చెప్పాను. పొలాల్లో కూడా మనం ఇన్ని చెట్లకు కూడా పుల్లటి మజ్జిగ అనేది చాలా బాగా పనిచేస్తుంది. పుల్లటి మజ్జిగలో కొద్దిగా ఇంగువ కలిపేసి పసుపు కలిపి ఇవ్వాలని ఒక వీడియో కూడా చేశాను.